వెల్కమ్ టు రాజ్ న్యూస్. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కారు కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తారన్నారు కేటీఆర్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం హడలెత్తించింది. అలిపిరి సమీపంలో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుతపులి పరుగులు పెట్టించింది. పిట్టగోడపై పరుగులు తీస్తున్న చిరుత దృశ్యాలు వాహనదారులు చిత్రీకరించారు. కొంతకాలంగా మళ్లీ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి సంచరిస్తున్న ఈ పులులు చిరుత సంచారంతో భక్తులను అలర్ట్ చేస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం హడలెత్తించింది. అలిపిరి సమీపంలో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుతపులి పరుగులు పెట్టింది. పిట్టగోడపై పరుగులు తీస్తున్న చిరుత దృశ్యాలు వాహనదారులు చిత్రీకరించారు. కొంతకాలంగా మళ్లీ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి సంచరిస్తున్న చిరుతలు చిరుత సంచారంతో భక్తులను అలర్ట్ చేస్తున్నారు టీటీడీ అధికారులు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. కడపలో జరిగే టీడీపీ మహాపండగకు విశాఖ టీడీపీ అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్తున్నారు. భారీగా జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించి తెలుగు ప్రజలకు మంచి చేస్తూ ముందుకు నడుస్తున్న పార్టీ అంటున్నారు కార్యకర్తలు. మహానాడుకు విశాఖ నుంచి తాము వెళ్తున్నామంటున్నారు. కడపలో జరిగే ఈ మహానాడు నుంచి జగన్కు సందేశం ఇస్తామంటున్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ నుంచి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. కడపను మేము కూడా సైతం ముందుకు రావడానికి అంటూ సిద్ధమంటున్న తెలుగు తమ్ముళ్ళు అయితే విశాఖపట్నం నుండి కడప ప్రాంతానికి చేరుకోవడానికి అయితే దాదాపు విశాఖపట్నంలో ఇప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ అంతా కూడా తిరుమల చేరుకోవడానికి అయితే అందరూ వెళ్తుంటారు. కానీ ఈసారి అయితే కడప ప్రయాణం చేయడానికి అయితే దాదాపు తెలుగుదేశం కార్యకర్తలతో ఈ యొక్క ట్రైన్ మొత్తం గడగడలాడుతుంది. ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం నాయకులు అయితే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా నిలుపుకోవడం మీద జరుగుతుంది. దాదాపు ఏసీ బోగీలతో పాటు జనరల్ బోగీలు, అన్ని బోగీలు కూడా ఇదే విధంగా జనసేన కార్యకర్తలతో సహితం కూడా ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగితే అసలు ఈ యొక్క సంబరం ఎలా చేసుకోవడానికి వెళ్తున్నారు, ఇది ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండుగ వాతావరణం నెలకొనడానికి ఏ విధంగా అయితే వీళ్ళందరూ వెళ్తున్న విషయాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎప్పుడు లేని విధంగా కడపలో పెడుతున్నారు. కడపలో పెట్టే ఈ యొక్క మహానాడికి విశాఖ నుండి ఎంతమంది వెళ్ళబోతున్నారు? ఈ రోజు గ్రేటర్ విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈ 8 పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 రూరల్, అర్బన్ కలిసి ఒక్కొక్క నియోజకవర్గానికి 300 మంది తక్కువ లేకుండా వెళ్లడం జరుగుతా ఉన్నది. మా తూర్పు నియోజక శాసనసభ్యులు టైగర్ 4 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడి అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి వ్యక్తి మా వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆధ్వర్యంలో 3 బస్సులు, ఒక ఇంచుమించు 20 కార్లు ఈ ట్రైన్ లో తిరుమల తిరుపతికి ఇప్పుడు ఏదైతే కడప వరకు వెళ్తుందో ఈ ట్రైన్ లో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, అలాగే శాసన సభ్యులు, శాసన
మండల సభ్యులు కూడా ఈ ట్రైన్ లో ఉన్నారు. అలాగే ఏదైతే మహానాడు అద్భుతంగా తీర్మానాలు ప్రతిపాదనలు చేస్తారో మాకు ఎప్పుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలోని ఒక విధి విధానాలు చాలా పద్ధతిగా జరుగుతాయి. దీంట్లో ముందుగా జిల్లా మాకు వార్డులోనే మీటింగ్ పెట్టుకొని వార్డు అధ్యక్షుని ఎన్నుకొని దాని తర్వాత నియోజకవర్గాలుగా మహానాడు మినీ మహానాడు చేసుకొని అలాగే పార్లమెంట్ పరంగా మళ్ళా మహానాడు చేసుకొని ఇప్పుడు మేము మెయిన్ మహానాడుకి వెళ్ళడం జరుగుతోంది. పసుపు పండుగ ఇది ఈ రోజు మా ఇంట్లోని ఏ రకమైతే మా ఇలవేలు పైనటువంటి అమ్మవారి పండుగను చేసుకుంటామో ఈ పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు రూపకల్పన జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు విషయం మీద స్పష్టంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క క్లాసులకి ఆ మహానాడు కార్యక్రమానికి మహా అద్భుతమైన పండుగకి మేము వెళ్ళబోతా ఉన్నాం. ఇది ఇలానే మరింత మంది అయితే ఉన్నారు. అలానే సీనియర్ నాయకులు అంటే ఎంతో వయసు మీరినా కూడా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళడానికి అయితే సంసిద్ధమవుతారు. అసలు ఎందుకు ఇంత ఉత్సాహాన్ని చూపిస్తారు, అసలు ఎందుకు ఈ విషయం అనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంత దూరం మీరు వెళ్తున్నారు? ఎలా? 2 నుంచి కూడా నేను మహానాడుకి వస్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు టైం నుంచి కూడా నేను వెళ్తాను. ఏ మహానాడుకు కూడా నేను మిస్ అవ్వలేదు. భీమిలి నియోజకవర్గంలో గంటా గారు తాలూకా నియోజకవర్గం పోతులమల్లిపాలెం జీబీఎంసీ 6వ వార్డు నుంచి మేము ఈ కార్యక్రమానికి వెళ్తాను. ఈ కార్యక్రమం కడపలో పెట్టడానికి కారణం ఏంటంటే 2029లో విజయానికి సాంకేతికం ఇది. అసలు అహోరాత్రులు ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల కోసం ప్రజల మనిషిగా కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఇలకాలోనే చేస్తే బాగుంటాదని అది నిర్ణయించి నీ కడప గడ్డపై మా తెలుగు సోదరులు, మా తెలుగు తమ్ముళ్ళు, మా తెలుగు మహిళలు, వీర మహిళలు నీ దగ్గరికి వచ్చి నీ గడపలో మేము కార్యక్రమం చేయడానికి నిశ్చయించుకొని ఇంత వయసు వచ్చినా ఇంత వేడున్నా మేమందరమే నీ గడ్డ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మేము ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధం ఉంటాం. ప్రస్తుతం కడపలో మీ యొక్క ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అయితే కడప గడపలో మేమంటూ కూడా రేపటికి 2029కి ఇదే మా యొక్క నాంది అనే విషయాన్ని కూడా వీళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. కడప జిల్లాలో జరిగే మహానాడుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటుగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారు. కడప అంటే జగన్ అడ్డా కాదని ఇది కడప ప్రజల అడ్డా అంటున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సారిగా కడప గడ్డపై మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ములకు కూడా పసుపు జెండా పండగ అనేసి చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 3 తరాల వాళ్ళకి అంటే తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ 3 తరాల వాళ్ళకి కూడా ఇది ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు మనం చెప్పండి మేడం. మొట్టమొదటిసారిగా ఇక్కడ కడప గడ్డపై తెలుగుదేశం పండుగ అంటే ఘనంగా జరుగుతుంది. అంటే 3 తరాలకు సంబంధించి అంటే ఆనాడు ఎన్టీ రామారావు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత లోకేష్ 3 తరాలకు సంబంధించి ముఖ్యంగా మీ కడప గడ్డపై ఈ కార్యక్రమం మీకు ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కడపలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించడము, అలాగనే పోలిట్ బ్యూరో మెంబర్లందరినీ పిలిచి దీని మీద చర్చ చేయడము, దాంతోనే మా యొక్క ఉత్సాహం మొదలైంది. ప్రతి ఒక్క కడప జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్త దీని మీద చాలా ఉత్సాహంగా ఉన్నారు. కడపలో ఈసారి చారిత్రాత్మకంగా ఉమ్మడి కడప జిల్లాలో 10కి గాను 7 సీట్లు మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండ మెజారిటీలు ఎవరికి 20,000 తగ్గకుండా మెజారిటీలు ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. దానికి ప్రతిఫలంగా మాకు గౌరవాన్ని ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు కడపలో మా కాన్స్టిట్యున్సీ అయితే ఇక్కడికి జస్ట్ 10 నిమిషాలే ఇంత దగ్గరగా మహానాడును జరపడం అనేది కడప నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర జిల్లాలోని ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే కడప అంటేనే ఒక జగన్ అనే కార్యక్రమం. అయితే ఇప్పుడున్న దీని ప్రకారం చూసి మీ కడపలో ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ముఖ్యంగా మొత్తం కడప గడ్డపై ఇన్ని ఓట్లు వచ్చినాయి, దానికి అందులో భాగంగానే ఇక్కడ కార్యక్రమం పెట్టినారు. మీరు ఫస్ట్ మీడియా వాళ్ళందరూ ఏదో జగన్ అడ్డా అంటారు. ఆయన ఏమన్నా కడపన జిల్లానంతా కొనుక్కున్నాడు పైసలు ఇచ్చి? ఆమెనైతే అవినీతి చేసి సంపాదించుకున్నాడు, బట్ కొనుక్కోలేదు. ఇది వాస్తవం. ఇది కడపలో ఉన్న ప్రతి ఒక్క నివాసం ఉంటున్న ప్రజల అడ్డా. ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్పి వాడిని అడ్డా అని చెప్పేసి ఇక మాండం మంచిది. ఎవరు ప్రజాసేవలో ముందుంటారో, ప్రజలకు పని చేస్తూ ముందుకెళ్తారో, ప్రజాసేవలో నిమగ్నం ఉంటారో వాళ్ళకి ప్రజలు ఒక నమ్మకంతో ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నేనేదో చేస్తాను అని ముద్దులు పెట్టేసేసి ఒక్క ఛాన్స్ అడుక్కొని తెచ్చుకున్నది. దాని ఫలితమే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయి ఈ పరిస్థితిలో ఉంది. ఈ రోజు
అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ ఆయన చేసిన ఆర్థిక అవినీతితోనే మన రాష్ట్రం మగ్గిపోతా ఉంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా జగన్ అడ్డా గడ్డ ఏమీ లేదు, ఇది కడప ప్రజల అడ్డా. లాస్ట్ చివరిగా ఈ కార్యక్రమానికి మొత్తం ఎంతమంది జనాలు రావచ్చు, వాటికి వాళ్ళకి ఎలా ఏర్పాట్లు కావచ్చు, వసతి కావచ్చు, భోజనాలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ప్రతినిధుల సభకి దాదాపు ఇన్విటేషన్స్ 26,000 27,000 దగ్గర 30,000 వరకు వెళ్ళాయి. అలాగనే 27, 28 ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. చాలా తీర్మానాలు చేస్తారు, ప్రజా సంక్షేమం గురించి చర్చిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు సీనియర్స్. అలాగనే యువత వాళ్ళకు కావాల్సిన ఆకాంక్షలు చెప్తుంది. డెఫినెట్ గా వాటన్నిటిని పరిగణన తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెరుగైన పాలన అందించడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుంది. మహానాడుకు సంబంధించి ఇప్పటికీ అధిక సంఖ్యలో తెలుగు తమ్ములు వస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, మరోపక్క వర్షం కూడా మీకు స్వాగతం అనుకోవాలా, లేకపోతే ఇది అడ్డం కనుకోవాలి? వర్షం మాకు స్వాగతం అనుకోవాలా, వైసీపీ వాళ్ళ ఏడుపు అనుకోవాలా. డెఫినెట్ గా ఇంత ఆహ్లాదకరంగా ఎవరికి కడప వేడి తగలకుండా ఈ రోజు వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా అయింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్ గా మహాసభకి మాత్రము 5 లక్షల పైచిలకు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అటెండ్ అవుతారు. తెలుగుదేశం పార్టీని అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగనే అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సందేశాన్ని కూడా విని ముందుకెళ్తారని తెలియజేస్తారు. మొత్తం మీద మాధవి రెడ్డి గారు చెప్తున్న విషయం అయితే కడపలో మొట్టమొదటిసారిగా జరిగే ఈ మహానాడికి భారీ ఎత్తున తెలుగు తమ్ములు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టడం అని చెప్పారు. అంతేకాకుండా ఇదే వర్షం వస్తున్న నేపథ్యంలోనే ఎవరైతే కార్యకర్తలకి అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆటంకాలు కలుగుతాయని అడిగిన ప్రశ్నకి చూస్తే అది ఖచ్చితంగా ఇక్కడ మాకు ఆహ్వానంగా ఈ వరుణ్ దేవుడు కూడా మమ్మల్ని కాపాడానని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, ఈసారి కడపలో మహానాడు నిర్వహించడం అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఈసారి యువతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. మొత్తం 14 తీర్మానాలను ప్రవేశపెడతామంటున్న యనమల రామకృష్ణుడితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. కడపలో మహానాడు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత, పార్టీకి సంబంధించి యనమల రామకృష్ణ గారు. సార్ చెప్పండి, మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు. 43 సంవత్సరాల్లో అనేక ప్రదేశాల్లో మహానాడు జరుపుకున్నాం, కానీ 43 సంవత్సరాల తర్వాత కడపలో మొట్టమొదటిగా మహానాడు జరుపుతూ ఉన్నాం. అంచేత దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, కడపలో మహానాడు జరగడం. రెండోది వచ్చేటప్పటికి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ పాత సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఒక నూతనత్వాన్ని నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహానాడు ప్రధానంగా చర్చించబోతుంది. దాదాపు 11 తీర్మానాలు పెట్టాం. అదేవిధంగా ఒక రాజకీయ తీర్మానం ఉంటుంది. వీటి యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే, ఈనాడున్నటువంటి పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్ని ఆధారంగా ఈ తీర్మానాలు కూడా తయారు చేయడం జరిగింది. ఈనాడు ఉండేటువంటి జనరేషన్ కూడా కొత్త జనరేషన్ వచ్చింది. అంచేత ఈ కొత్త జనరేషన్ కూడా మళ్ళీ పార్టీలో నింపవలసిన అవసరం ఉంటుంది. నేను దాదాపు 2007 సంవత్సరం మహానాడులోనే చెప్పాను 30% యువతకి ఇవ్వాలని. ఇప్పుడు ఇంకా యువత పెరుగుతున్నారు. మన సమాజంలో యువత దాదాపు 35% నుంచి 40% ఉన్నారు, ఈవెన్ వాటర్స్లో కూడా. అదేవిధంగా ఆ యువతలో మహిళలు ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, రైతు కుటుంబాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అంచేత యువత నూతన పందాల్లో వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానం కానీ, న్యూ టెక్నాలజీ కానీ, వాళ్ళకు ఉండేటువంటి ఉత్తేజం కానీ, దాంతో వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఒక సీనియర్ నేత, దాంతోపాటు ఆర్థిక శాఖ కూడా అనేక సంవత్సరాలు చేసిన ఏదైతే దానికి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి సంబంధించి, అంటే 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎంతో ఆర్థిక లోటు కూడా ఉంది, అప్పుల్లో రాని పరిస్థితి కూడా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితులకు సంబంధించి అనేక విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలని ఈ మహానాడు వేదికగా ప్రజలకి తెలియజేసే అవకాశం ఏమైనా ఉంది? డెఫినెట్గా ఆర్థిక తీర్మానం ఉంటుంది. ఆర్థిక తీర్మానంలో ఏ విధమైనటువంటి గత ప్రభుత్వం నుంచి లెగసీ మాకు వచ్చింది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ దారుణమైనటువంటి పరిస్థితి నుంచి, ఈ డివాస్టేషన్ నుంచి, ఈ క్రైసిస్ నుంచి ఎట్లా బయటికి రావాలనేటువంటి దాని మీద కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. తీర్మానం రూపంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, క్రైసిస్ నుంచి బయటికి రావాలి. గత 5 సంవత్సరాల్లో డిస్ట్రాక్షన్ తప్ప ఏమీ అభివృద్ధి లేదు. అంచేత సర్వనాశనం అయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఆ గాడిలో పెట్టే విధంగా ఇప్పుడు దాదాపు 10 నెలల్లో పనిచేస్తున్నారు.
కాకపోతే ఆర్థిక వ్యవస్థ అనేటువంటి చిన్నాభిన్నం అయిపోయింది. ఈనాడు ట్రెజరీ ఖాళీ చేశారు, ఆదాయాలు ఎక్కడ కనపడడం లేదు. అంచేత ట్రెజరీని పూడ్చుకోవడానికి, అదేవిధంగా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని రిపేర్ చేయవలసిన అవసరం ఉంది. అది రిపేర్ చేసే విధంగానే నడుం కడుతుంది ఈ వేదిక. మొత్తంగా ఈ మహానాడు వేదికగా కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా మహానాడులో కొంత కొత్త పుంతగా అంటే కొత్త అంశాలకు సంబంధించి కూడా చర్చించేదగ్గ కూడా అంశాలు, ప్రజలకి సంబంధించిన అంశాలన్నీ కూడా మహానాడు వేదికగా ఈసారి కడప మొదటిసారిగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంస్కారవంతమైన నిర్మాణాన్ని కూడా ఇక్కడ చర్చించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మహానాడుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి మహానాడు వేదికగా లక్షలాది మంది ఈ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మహానాడు సంబంధించి 3 రోజులు కూడా ఒక పండగ వాతావరణంలో జరిగేలా కూడా ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకి వర్షం అడ్డంకిగా మారింది. మొదటి 2 రోజులు పార్టీ ప్రతినిధుల సభ, ముఖ్యమైన నాయకులతో సమావేశాలు జరుగుతాయి. చివరి రోజు 29వ తారీఖున 5 లక్షల నుంచి 7 లక్షల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఒకవేళ మరో 2 రోజులు భారీ వర్షాలు కురిస్తే 29వ తారీఖున జరిగే అతిపెద్ద బహిరంగ సభకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం నేను కడపలోని మహానాడు జరిగే ప్రాంగణం వద్ద ఉన్నాను. ఇక్కడి నుంచే అంటే 3 రోజుల పాటు పెద్ద ఎత్తున అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సంబంధించి కూడా మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకునే పసుపు పండగ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహానాడు అంటే తెలుగు తమ్ములకే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్సాహాన్ని తెచ్చే ఒక కార్యక్రమము. మహానాయకుడైన ఎన్టీ రామారావు ఏదైతే పుట్టినరోజు నాడు మహానాడుగా వాళ్ళు చేసుకునేది ఈ పండుగ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈసారి మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎక్కడైతే చాలా చోట్ల ఈ మహానాడు కార్యక్రమాన్ని చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే ఈ కడప గడ్డపై ముఖ్యంగా ఎందుకంటే ఇది జగన్కి అడ్డా అని చెప్పేసి కూడా అందరూ చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ కడపకు సంబంధించి ఇక్కడ చేయాలని చెప్పేసి మహానాడు కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా యువనేత లోకేష్ కూడా పూర్తి స్థాయిలో కడపని ఎంచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనము ఏదైతే ఈ సభా ప్రాంగణం అంటే చివరి రోజు అంటే 29వ తేదీ జరిగే బహిరంగ సభకు సంబంధించి ఎక్కడైతే సభాస్థలం ఉందో ఆ ప్రాంగణం వద్ద నేను ఉన్నాను. ఏదైతే ప్రస్తుతం ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అయితే వర్షం పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సందిగ్ధంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏవైతే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో వాన అడ్డుపడిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వాన పడితే పూర్తి స్థాయిలో సభా ప్రాంగణం మొత్తం కూడా బురదమయమయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరోపక్క ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే మంత్రులు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా మొత్తం ముందు 7 మంది మంత్రుల వరకు ఇప్పటికే ఈ సభా ప్రాంగణం అంతా పర్యవేక్షిస్తారు. అయితే పార్కింగ్ కూడా అతి సమీపంలోనే ఈ పార్కింగ్లు కూడా ఇది ఎవరైతే ఈ మహానాడు కార్యక్రమానికి విఐపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా కారులో వాహనాల్లో వస్తే వాళ్ళకి ఈ సభా ప్రాంగణానికి ఆనుకునే పెద్ద కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి అంటే అతి తక్కువ వ్యవధిలోనే సమయంలోనే ఈ ప్రాంగణానికి వచ్చేటట్టు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే 27వ తేదీ కార్యకర్తలతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. అయితే దాని తర్వాత 28వ తేదీ మరో పక్క కార్యకర్తలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఈ ప్రాంగణంలో మాట్లాడతారు. అయితే చివరి రోజు 29వ తేదీ మాత్రం జరగబోయే ఈ ప్రాంగణంలో మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ఇదే విధంగా వర్షం అయితే ఖచ్చితంగా పడితే ఇబ్బందికి గురవుతుందనేసే చెప్పుకోవచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుంచి కూడా భారీ వర్షం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా రేపు కావచ్చు, అదేవిధంగా ఎల్లుండి కావచ్చు, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ
ప్రాంగణంలోనే అగ్రద మహాశైలందరూ కూడా ఈ స్టేజ్ మీదే కూర్చుంటారు. అయితే ఇక్కడ వర్షం పడితే పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నగా మారింది. అయితే మరి ఆ వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు సభా ప్రాంగణం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వ్యవసాయ శాఖ చైర్మన్ కోదండరామరెడ్డి భేటీ అయ్యారు. సహకార సంఘాల సమస్యల పరిష్కారానికి ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికి సమావేశాలు నిర్వహించాలని కోరారు. మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతులకు అందించే విధి విధానాలపై అభిప్రాయాలు తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆదేశాలిచ్చారు. మట్టి పరీక్షలను వేగవంతం చేయడానికి ఎఫ్పిఓలకు రైతు వేదికలలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మోకాల ఆపరేషన్ చేయించుకున్న సత్యవతి రాథోడ్ను యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. సత్యవతి రాథోడ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి డివిజన్ ప్రజలను కోరారు. బంజారాహిల్స్లోని ఎన్బిటి నగరంలో ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ను మేయర్ ప్రారంభించారు. ఇంట్లో ఉన్న చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటలకు ఇవ్వాలని తెలిసినా వేయకపోవడం, చెత్తను బయట వేయడం వల్ల దోమల బారిన పడాల్సి వస్తుంది అన్నారు. డివిజన్ ప్రజలు స్వచ్ఛ డివిజన్గా తీర్చిదిద్దేందుకు నివాసితులు సహకరించాలన్నారు. వార్డు ప్రజలు తమ చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటలకు ఇవ్వాలన్నారు. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లయోలా కాలేజీ యాజమాన్యం ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తి కాకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపించినట్లుగా విద్యార్థులు తెలిపారు. 10 లక్షల రూపాయల చొప్పున ఒక్క విద్యార్థి నుంచి తీసుకుని విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని కాలేజీ యాజమాన్య కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే మొత్తం 5 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10 లక్షల చొప్పున రూపాయలు ఇచ్చినట్లుగా తెలిపారు. పరిస్థితి అయిపోయింది. మాతో అన్యాయం చేసింది కాలేజ్. మేము మీడియాతో కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం ఇప్పియండి. మేము తీసుకున్న కాలేజ్ నుంచి 5 మెంబర్స్ ముగ్గురం ఉన్నాం. ఇంకోటి 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ ఎమర్జెన్సీ ఉన్నాయని. సో ఇట్లాంటి ఈ కన్సల్టెన్సీ ఈ అకౌంట్ డీటెయిల్స్ కి చూపించి ఈ గ్లోబల్ పయోనియర్స్ అనే కన్సల్టెన్సీకి సెండ్ చేయమని చెప్పారు. 10 lakhs ఈ అకౌంట్ కి సెండ్ చేయమని చెప్పేసి సెండ్ చేసిన తర్వాత అమౌంట్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పారు ప్లేస్మెంట్ ఆఫీసర్. ఇంకోటి ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పిండు ఇన్వెస్టిగేట్ చేసినాం, జెన్యూన్ కన్సల్టెన్సీ అని చెప్పినాం కాబట్టి మేము కట్టినాం. మేము కట్టలేకపోతామన్నా చెప్పినా కూడా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి అని చెప్పిర్రు. ఇంకోటి కాలేజ్ లో 15 to 20 days క్యాంపెయిన్ చేసిర్రు. కాలేజ్ మేనేజ్మెంట్ ముందు, ఫ్యాకల్టీలో, కాలేజ్ అఫీషియల్లీ కాలేజ్ లో 15 days క్యాంపెయిన్ జరిగింది ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. ఇప్పుడు ఫాదర్ల దగ్గర పోతే ఫాదర్లు ఇగ్నోర్ చేస్తుర్రు. మేము ఎక్కడ పోవాలో అర్థం కావట్లే. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోదాం అనుకున్నా కూడా ఇట్లా మా కాలేజ్ నుంచి 5 మెంబర్స్ ముగ్గురం చదువుకోమంటూ తల్లి మందలించడంతో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థి కంబాలపల్లి రిషి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సైదాబాద్ పిఎస్ పరిధిలో జరిగింది. వినయనగర్ కాలనీలో రాధ రెసిడెన్సీలో కంబాలపల్లి సుజాత, వెంకటయ్య కుటుంబం వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వారి పెద్ద కుమారుడు రిషి ఇటీవల 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఓదార్చి త్వరలో జరగబోయే సప్లిమెంటరీ పరీక్షల కోసం ట్యూషన్ పెట్టించారు. కానీ సరిగ్గా చదవకుండా ఫోన్లో మొబైల్ గేమ్, టీవీ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఐరన్ స్టెప్స్ కు ఉరి వేసుకున్నాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాను కానిస్టేబుల్ని అంటూ యువతికి మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్న గుంటూరుకు చెందిన హోంగార్డు ఆదిమూలం సాయి ఫణీంద్ర యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు గోలి విష్ణు ప్రియ ఫిర్యాదు చేశారు. పెళ్లిన 10 రోజులకే అదనపు కట్నం కోసం సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు.
తాను కానిస్టేబుల్ని అంటూ యువతికి మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్న గుంటూరుకి చెందిన హోంగార్డు ఆదిమూలం సాయి ఫణీంద్ర యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు గోలి విష్ణుప్రియ ఫిర్యాదు చేశారు. పెళ్లైన 10 రోజులకి అదనపు కట్నం కోసం సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. తమ మామ కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన అనంతరం అతను కానిస్టేబుల్ కాదు హోంగార్డ్ అని తెలిసిందని చెప్పారు. అయితే తనకు గతంలోనే పెళ్లైందని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి కాకముందు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్న ఫోటోలు నేను వాళ్ళ ఇంట్లో చూశాను. అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారని అడిగితే ఇంకా నన్ను అప్పటి నుంచి కొట్టడం ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. అదేందని అడిగితే మా అమ్మ వాళ్ళు అదేంటని అడిగితే మా అమ్మ వాళ్ళని కూడా బాగా కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాను మా అమ్మ వాళ్ళని. ఇంకా తర్వాత ఇంకే ఫోటోలు అమ్మాయిని ఎలా కొట్టేవాడిని, ఈ రూమ్లో పెట్టి కొట్టాను అలా చెప్పి బాగా చిత్రహింసలు పెట్టాను. ఆ ఇంట్లో మా ఆడపడుచు హస్బెండ్ కూడా అదే ఇంట్లో ఉండి బాగా మీ అమ్మోళ్ళ ఇంటికి డబ్బులు తీసుకుని రావి ఇది బాగా కొట్టి తెప్పించమని చెప్పేవాళ్ళు. మా మామగారు కూడా అసభ్యకరంగా నాతో మాట్లాడతాం, అలా పడితే అలా కూర్చోవడం చేస్తూ ఉండేవాళ్ళు. కోర్టులో మొబీనా మేడం దగ్గర పబ్లిక్ దగ్గర వర్క్ చేస్తున్నాం. హోమ్ గార్డ్ అయితే కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి మ్యారేజ్ చేస్తాం. పాతగుంటూరు సీఏ గారికి పంపిస్తున్నాము, అక్కడికి వెళ్ళి సార్ని కలవండి అని చెప్పారు. ఇప్పుడైతే సార్ అయితే సస్పెండ్ చేశారని చెప్తున్నారు. ఇంట్లో SC ST కేసు అలా పెట్టి మా మీద మమ్మల్ని మీ అమ్మ వాళ్ళని అడిగి స్థలం రాయించుకురావచ్చుగా, డబ్బులు తీసుకురా అని అమ్మాయిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారండి. ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పింది 10 రోజులే అమ్మ పెళ్ళి అయ్యి మేము ఆ పెళ్ళి అప్పులు తెచ్చేసాము, చూసిస్తాము అని అంటే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వెలువడిన మెగా డిఎస్సి నుంచి ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలను మినహాయించి ఆ ఉద్యోగాలను కేవలం ఆదివాసీ గిరిజనులకు కేటాయించాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. సీతంపేటలోని రామాలయం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ఆదివాసీ సంఘ సభ్యులు, నిరుద్యోగ యువత ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. జీవో నంబరు 3 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని, ఐటీడీఏ పరిధిలోని అన్ని ఉపాధ్యాయ పోస్టులను ఆదివాసులతోనే భర్తీ చేయాలని, గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని అన్ని శాఖల భర్తలకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం వద్ద ప్రాజెక్టు ఆఫీసర్ యశ్వంత్ కుమార్ను కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు. ఆదివాసీల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అధ్యక్షుడిని ఈరోజు ఏజెన్సీ ప్రాంత డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్న మంత్రి సంధ్యారాణి గారు ఆమె పండుగల ఆడంబరాలు మరిచి తక్షణమే ఈ విషయంపై స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రి సంధ్యారాణి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు, మీరు పండుగల మీద పెట్టి ఇది మా వియత్నాం పర్యటన సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కు వియత్నాం పర్యటన సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం నుంచి దిగే సమయంలో ఆయన భార్య బ్రిగిటే మాక్రాన్ ఆయన చెంపపై దెబ్బ కొట్టినట్లుగా కనిపించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సంఘటనను మాక్రాన్ కార్యాలయం కూడా కాదని స్పష్టం చేస్తుంది.